హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సిసిఈ వాళ్ళ ఇంటర్న్షిప్ మానిటరింగ్ అప్లికేషన్ ఐమ్యాప్ అనేటువంటి వెబ్సైట్లో మెంటార్ టాస్క్ ఎలా అసైన్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఏదో ఒక బ్రౌజర్లో ఐమ్యాప్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని టైప్ చేసి ఓపెన్ చేయాలి. సో 103.39.134.234 by CCE అండర్స్కోర్ ఐమ్యాప్ అన్నది ఐమ్యాప్ వెబ్సైట్ యొక్క లింక్. లాగిన్లో మీ టిఎల్పి లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే టీచింగ్ లెర్నింగ్ యాప్కి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ని తోటి లాగిన్ అవ్వాలి. మీ పర్సనల్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకున్న ఆప్షన్స్ ఏంటంటే టాప్లో మ్యాపింగ్స్, ట్రాన్సాక్షన్స్ ఇవి ఉంటాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది టాస్క్ అసైన్ చేయాలంటే మ్యాపింగ్స్లోకి వెళ్ళి టాస్క్ అసైన్మెంట్ బై మెంటార్ అన్నది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే మనం ఏమి టాస్క్ ఇవ్వలేదు కాబట్టి నో డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మనం టాస్క్లు ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేయాలి, లేదంటే క్లిక్ హియర్ టు యాడ్ న్యూ అని క్లిక్ చేయాలి. సో ఇందులో ఇలా ఇంటర్న్షిప్ టాస్క్ మాస్టర్లో ఇన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ సంబంధించి ఏంటంటే ఇన్స్టిట్యూషన్ నేమ్, టీడీసీ ఏలూరు ఇంటర్న్షిప్ మాస్టర్. ఇందులో ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది అన్నిటికీ కామను. ఈ పక్క వచ్చేప్పటికి ఏంటంటే మన ఇంటర్న్షిప్ పిల్లలు ఎక్కడైతే చేస్తున్నారో ఆ కంపెనీల పేర్లు ఉంటాయి. ఇందులో మందేది అని తెలియాలి అంటే, కోర్స్ గురించి మనకి తెలియాలి అంటే నేనేం చేశానంటే మన కాలేజ్ ఫ్యాకల్టీ అందరికి సంబంధించి కోర్స్ అన్నిటిని కూడా నేను సేవ్ చేసి పెట్టించాను. సో ఇది అజయ్ సార్ది, అంటే మన ఫిజిక్స్ సార్ది. ఆయనకి సంబంధించి ఏ ఉంటాయో చూద్దాం కోర్సు. సో ఇందులో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మొబైల్ నెంబరు, కోడ్ ఇన్ ఐమ్యాప్, కేఏకే డిఎల్టీసీ ఉంటుంది. సో సార్కి సంబంధించి ఏంటంటే 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి డిఎల్టీసీ, రెండోది రాజేశ్వరి ప్లైవుడ్స్. అది వేరే వాళ్ళు చూద్దాము, వేరే ఫ్యాకల్టీకి చూద్దాం. ఎవరిదంటే దుర్గాప్రసాద్ గారు. సో దుర్గాప్రసాద్ గారికి సంబంధించి ఆదిత్య అసోసియేట్స్, ఏపీడిటి హై స్కూలు, ఎంబీఎస్, అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్, డబ్ల్యూఏ ఫర్ బ్లైండ్ అనేది ఉంది. సో కరుణలత చూస్తే ఓటీపీ టెక్నాలజీ ఉంది, అలాగే డిఎల్టీసీ ఉంది, డిఎల్టీసీ బీకామ్ సిఏ ఉంది, అలాగే డిమార్ట్ ఉంది. సో ఈ కోర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎందుకు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్ మాస్టర్లో నాకు సంబంధించి స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారంటే ఆదిత్య అసోసియేట్స్లో పనిచేస్తున్నారు, టాటా విస్టాన్లో పనిచేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు నాది ఆదిత్య అసోసియేట్స్, ఇడ్లీ ఫుడ్ కార్నరు, జేబిఎస్, జేకే ఫెనారు, టాటా విస్టాను, అలాగే వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్. వీటిల్లో నాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ పనిచేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను టాస్క్ అసైన్ చేయాలంటే ఈ కంపెనీలన్నింటినీ కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఆదిత్య అసోసియేట్స్, ఇడ్లీ ఫుడ్ కార్నరు, జేబిఎస్, వీటిని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అంటే అందులో నాకు సంబంధించినటువంటి వాళ్ళకి నేను టాస్క్ అసైన్ చేయాలి. నాకు సంబంధించిన స్టూడెంట్స్కి నేను టాస్క్ అసైన్ చేయాలి. సో ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ మెంటార్స్కి సంబంధించిన పిల్లలు కూడా ఉంటారు. ఒకసారి చూద్దాం దాన్ని ఎలా ఉంటుంది అన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిత్య అసోసియేట్ సంబంధించి టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను. షెడ్యూల్ ఇంటర్న్షిప్ బిఏ 6M ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ఇండస్ట్రీ యూనిట్ ఆదిత్య అసోసియేట్స్. బ్యాచెస్ 2 ఉన్నాయి ఇక్కడ. టీడీపీ అంటే టి దుర్గాప్రసాద్ గారు, ఎంకేసీ అంటే ఎం కృష్ణ చైతన్య. సో నేను కాబట్టి అసైన్ చేసేది ఎంకేసీ అని సెలెక్ట్ చేసుకుంటాను. టాస్క్ టైటిల్, సో ఇది ఒక
సేల్స్ కంపెనీ, సేల్స్ అండ్ ఏమంటారు మెటీరియల్ డెలివరీ చేసే కంపెనీ కాబట్టి సేల్స్ అని రాస్తాను జస్ట్ టాస్క్ టైటిల్. డిస్క్రిప్షన్ ఏంటంటే సేల్స్ అండ్ డెలివరీ డీటెయిల్స్. జస్ట్ ఒక అర్థం చేసుకోవడానికి మాత్రమే రాస్తున్నాను. అటాచ్మెంట్స్ కావాలా, ఏమైనా కావాల్సి వస్తే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాము. టాస్క్ టైప్ ఇది మ్యాండేటరీనా ఆప్షనల్, సో మ్యాండేటరీని సెలెక్ట్ చేసుకుంటాను. రికరింగ్ ఇక్కడ మనకి కమిషనర్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డైలీ కాదు వీక్ పెట్టుకోమన్నారు. సో వీక్లీ వన్స్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. పీరియాడిసిటీ ఇది 1 టైమా 2 టైమా 3 టైమ్స్ అంటే వీక్లీ వన్స్, వన్స్ ఇన్ ఏ వీక్, ఒకసారి రిపీట్ అవ్వాలా ఇది, 2 టైమ్స్ రిపీట్ అవ్వాలా ఈ టాస్క్ అనేది, లేదా 3 టైమ్స్ రిపీట్ అవ్వాలా ఈ టాస్క్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నేను 1 టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏ రోజు నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి, రేపు ట్యూస్డే, యాక్చువల్లీ ఈరోజు అయితే 13 రౌండ్లు ఎంటర్ అయిపోయాను కాబట్టి ట్యూస్డే అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి ట్యాగ్స్ కావాలంటే ఇవ్వచ్చు, ఇది సర్టిఫికేటా, ఇంట్రడక్షన్, ఇది మీటింగా, టెస్టింగా, అదే ట్రైనింగ్, ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాలి. సో ఇలా ఈ టాస్క్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇంకొకటి చేసి చూపిస్తాము. అది అసోసియేట్స్ అయిపోయింది. ఇప్పుడు వేరే సెలెక్ట్ చేసుకుంటాం. అది ఇచ్చే తర్వాత స్టూడెంట్స్లో జేబీఎస్ ట్రాక్టర్స్ కూడా ఉంది దాంట్లో. సో షెడ్యూల్డ్ ఇంటర్న్షిప్స్ గ్రూప్ వస్తుంది. యూనిట్ జేబీఎస్ ట్రాక్టర్స్. బ్యాచెస్ నేను ఒక్కనే కాబట్టి నాది వస్తుంది. టైటిల్ వచ్చేసి ట్రాక్టర్ సేల్స్. డిస్క్రైబ్ ట్రాక్టర్ సేల్స్. అటాచ్మెంట్స్ కావాలా, టాస్క్ టైప్ మ్యాండేటరీ, రికరింగ్, వీక్, పీరియాడిసిటీ, 1 టైం, వీక్ నేమ్ ట్యూస్డే. ఈ ట్యాగ్స్ కావాలంటే సెట్ చేసుకుంటాం. సేవ్. నాకు సంబంధించి ఇద్దరిది అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరు, జేకే ఫెన్నర్. మా స్టూడెంట్స్లో ఒకరు జేకే ఫెన్నర్ హైదరాబాద్లో చేస్తున్నారు. సో బ్యాచెస్లో నా పర్టికులర్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇది కూడా సేల్స్ అనే పెడతాను. సేల్స్ డిస్క్రిప్షన్. అటాచ్మెంట్స్ కావాలా, మ్యాండేటరీ టైప్. నెక్స్ట్ రికరింగ్ ఏం పెడతాము, వీక్ అని పెడతాము. పీరియాడిసిటీ 1 టైమా 2 టైమా 3 టైమా అన్నది మన ఇష్టం. వీక్ డే ట్యూస్డే. నెక్స్ట్ సేవ్. నాకు సంబంధించి 3 కంపెనీల టాస్క్లు అయిపోయినాయి. ఇంకేం కంపెనీలు ఉన్నాయి నాకు, ఆదిత్య అయిపోయింది, జేబిఎస్ అయిపోయింది, జేకే ఫెనర్ అయిపోయింది, ఇడ్లీ ఒకటి ఉంది, టాటా విస్ట్రాన్ ఉంది. ఈ ఫుడ్ కార్నర్ చేద్దాం. 6th సెమ్ ఈ ఫుడ్ కార్నర్. టాస్క్ టైటిల్ వచ్చేసి ఏం పెడదాము, ఫుడ్ సేల్స్, టిఫిన్ సేల్స్. డిస్క్రిప్షన్ సేల్స్ ఆఫ్ టిఫిన్స్. జస్ట్ ఫర్ డెమో కోసం ఇది. అటాచ్మెంట్స్ కావాలా, టాస్క్ టైప్ రికరింగ్,
week, periodicity, system, weekday name, Tuesday. Save. ట్యూస్డే అనేది నేను జస్ట్ రేపటి రేపు ట్యూస్డే అనే ఉద్దేశంతో రేపు పెట్టుకున్నాను. ఇంకా మిగిలినవి టాటా వెస్ట్రన్ ఒకటి ఉంది. సో టాటా వెస్ట్రన్ ఏంటంటే నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ మ్యాప్ అయి ఉన్నారు. సో ఇక్కడ కనబడుతుంది. ఎంఆర్బి అంటే రాంబాబు గారు, ఎంకేసి అంటే నేను, ఎస్పి అంటే పరమేష్ గారు. సో ఈ ముగ్గురులో నేను కాబట్టి అసైన్ చేసుకుని నా స్టూడెంట్కి నేను అసైన్ చేస్తాను ఎంకేసి టాటా వెస్ట్రన్. టాస్క్ టైటిల్ అసెంబ్లింగ్ ఆఫ్ ది మొబైల్. డిస్క్రిప్షన్ టాస్క్ డిస్క్రిప్షన్ కంపల్సరీ కాబట్టి నేను ఇదే పెడతాను, అసెంబ్లింగ్ ఆఫ్ మొబైల్. అటాచ్మెంట్స్ mandatory, periodicity, one time, Tuesday. Save. సో టాటా వెస్టర్న్ కూడా అయిపోయింది. వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఒకటి మిగిలింది, చేసేస్తాను సో దట్ నావన్నీ కూడా అయిపోతాయి. ఇక్కడ అందరూ కనబడతాయి. ఇంటర్న్షిప్ మాస్టర్ దగ్గర అన్ని కంపెనీలు కూడా కనబడతాయి. మన కంపెనీ ఏదో అంటే మనం స్టూడెంట్స్ ఏ కంపెనీ చేస్తున్నారో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ కంపెనీకి సంబంధించి ఏ గ్రూప్లు అయితే మ్యాప్ అయ్యి ఉన్నాయో ఇక్కడ కనబడతాయి. ఫర్ ఇన్స్టెన్స్ డిఎల్టీసీకి చాలా గ్రూప్స్ వరకు కనెక్ట్ అయి ఉన్నాయి. అది చూద్దాం ఒకసారి. ఓటీపీ చూద్దాం. ఓటీపీ కూడా ఎక్కువ గ్రూప్స్ ఉన్నాయి. బేగం కంప్యూటర్స్, బేగం జనరల్, ఈ కంపెనీకి ఈ గ్రూప్స్ అనేవి మ్యాప్ అయి ఉన్నాయి. లైక్ డిఎల్టీసీ చూసిన బీకాము, బీఎస్సీ, ఎంపీసీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ మ్యాప్ అయి ఉన్నాయి. కేసు మీరు మెంటర్ అయితే మీరు ఏ గ్రూప్కి మెంటారో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ గ్రూప్లో నెక్స్ట్ మీ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్, BA6M యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇక్కడ బ్యాచెస్ కనబడతాయి. సో వెంకట్రావు గారు, వివిఆర్ అంటే వెంకట్రావు గారిది, టీడీబీ అంటే దుర్గాప్రసాద్ గారు, ఎస్పీ అంటే పరమేష్ గారు, ఎంకేసీ అంటే నేను. సో నా స్టూడెంట్స్ కాబట్టి నేను ఇచ్చేది నాది సెలెక్ట్ చేసుకుంటాను, ఎంకేసీ సెలెక్ట్ చేసుకుంటాను. సో కంప్యూటర్ బేసిక్స్, లర్న్ కంప్యూటర్ బేసిక్స్. టాస్క్ అదనుకో, అటాచ్మెంట్ కావాలా, ఇష్టం అది. టాస్క్ టైప్ మ్యాండేటరీ, రికరింగ్, వీక్, పీరియాడిసిటీ, 1 టైమ్ ఆర్ 2 టైమ్ ఆర్ 3 టైమ్. నేను ట్యూస్డే సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేవ్ చేస్తాను. సో నాకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి నేను టాస్క్లు అనేవి ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, వీటిని సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తాం, అంటే ఇవి పిల్లలకి వెళ్ళాలి అంటే ఏం చేస్తామంటే ఈ డీటెయిల్స్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి 13th కాబట్టి నేను పెట్టుకొని చూస్ చేయబడి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సిమ్యులేట్ షెడ్యూల్స్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జనరేట్ షెడ్యూల్ ఫర్ ద సెలెక్టెడ్ డేట్? ఎస్. సో టాస్క్ షెడ్యూల్స్ ఆర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అలా మన బీయింగ్ మెంటర్ మనం ఐమ్యాప్ వెబ్సైట్ ద్వారా టాస్క్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిందని చూద్దాం, షెడ్యూల్ టాస్క్ లిస్ట్లో. ఓకే ఫైన్. సో ఈ షెడ్యూల్ టాస్క్ లిస్ట్లో నేను అసైన్ చేసిన టాస్క్లన్నీ కూడా వచ్చేసాయి. సో నాకు 7 స్టూడెంట్స్ ఉన్నారు. 7 స్టూడెంట్స్కి కూడా ఈ టాస్క్ అనేది వెళ్ళిపోయాయి. సో వాళ్ళ ఐమ్యాప్లో వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళ టాస్క్లు అనేవి వాళ్ళకి కనబడతాయి. రైట్.
సో ఇది మనం టాస్క్ని అసైన్ చేయాల్సినటువంటి పద్ధతి. ఐ హోప్ యూ ఆల్ understood the process of mapping the sorry, assigning the task on the iMap. Thank you.